ఏకగళ గీతం ఆత్మబంధువు, ఇది 62 విడుదలైంది. ఎన్టీ రామారావు, సావిత్రి ప్రధాన తారాగణంగా నటించారు. ఎస్వి రంగారావు, కన్నాంబ నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం కోసం సుశీల పాడినటువంటి పాట చిత్రంలో సావిత్రిపై చిత్రీకరించారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి మామ మహాదేవన్ సంగీతం అందించారు. ఈ పాట పాడడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీమతి జ్యోతిర్లత గారు. తర్వాతి పాట మేఘ సందేశం. మేఘ సందేశంలో అక్కినేని, జయప్రద, జయసుధ ప్రధాన తారాగణంగా నటించారు. ప్రముఖ దర్శకుడు దాస నారాయణరావు ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. 82లో విడుదలైంది. సుశీల ఆలపించినటువంటి అద్భుతమైన ఈ ఏకగళ గీతం రమేష్ నాయుడు సంగీతం అందించారు. ఇప్పుడు జ్యోతిర్లత గారు పాడబోతున్నారు, వినండి. నీ మమతా వేసే
శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే చిరునవ్వులో నేను సిరిమల్లిని శుక్ల ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేల నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతున్నా నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా తర్వాతి పాట మనుషులు మమతలు. ఇది 65లో విడుదలైంది. ఈ చిత్రం కోసం పి సుశీల పాడినటువంటి పాట దాసరి సాహిత్యానికి టి చలపతిరావు సంగీతం అందించారు. ఇప్పుడు ఈ పాటని జ్యోతిర్లత గారు పాడబోతున్నారు, వినండి. నిన్ను చూడని నన్ను పాడని ఇలా ఉండిపోని నీ చెంతనే నిన్ను చూడని ఈ కన్నులు నీకే ఈ కురులు నీకే నా తనువులోని అణు అణు నీకే
చూడనే